హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ప్రియా మనోజ్. మీలో ఎంతమందికి ఈ చెట్టు తెలుసు? ఈ చెట్టు గురించి మనం లాస్ట్లో మాట్లాడుకుందాం. మీకు కనుక ఈ చెట్టు తెలిస్తే కామెంట్ చేయండి. ఈరోజైతే ఉదయాన్నే నేను లెగిసాను. ఫస్ట్ నేను లెగంగానే చేసే పని ఏంటంటే టీ పెట్టుకోవటం. నాకు మార్నింగ్ టీ తాగటం అంటే చాలా చాలా ఇష్టం. అంటే బాగుంటుంది, కొంచెం ఎనర్జెటిక్గా అనిపిస్తుంది. టీ లవర్స్ ఎవరైనా ఉంటే కూడా కామెంట్ చేయండి. తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ని మాత్రం. టీ పెట్టడం అందరికీ తెలిసిందే, అందరికీ వచ్చింది. నాకు తెలుసు పెళ్ళైన ప్రతి ఆడవాళ్ళకి మ్యాక్సిమం టీ ఎలా పెట్టాలో తెలిసే ఉంటుంది. కొంతమంది తాగుతారు, కొంతమంది తాగరు, అది వేరే విషయం అనుకోండి. ఈరోజు వచ్చేసి టీ పెడుతున్నాను కదా, పాలు పెట్టేశాను, టీ పొడి కూడా వేసేసాను అనమాట. టీ పొడి వేసేసాను, చక్కగా కాగుతుంది, మరుగుతుంది. అలాగే పొద్దున్నే లెగిస్తే మీలో ఎంతమంది టీ తాగుతారు? టీ మానేయగలమా? టీ మానేయాలంటే ఎలాంటి సలహాలు కావాలో నాకు కూడా కొంచెం చెప్పండి. నేను మానేయాలని అనుకుంటున్నాను, కానీ నా వల్ల అయితే అస్సలు కావట్లేదు. చాలా చాలా కష్టంగా ఉంటుంది టీ మానేయటం అంటే బేసిక్గా అది అలవాటు అవ్వకపోతేనే మంచిది. ఒక్కసారి అలవాటయిందనుకోండి, అది టైంకి పడకపోతే వచ్చే తలనొప్పి ఎలా ఉంటుందో టీ తాగే వాళ్ళకి మాత్రమే తెలుస్తుందండి. ఏమంటారు? నిజమేనా నేను చెప్పేది? ఫస్ట్‌లో మీకు ఒక చెట్టుని చూపించాను కదా, ఆ చెట్టు గుంటగరగరాకు హెయిర్ గ్రోత్‌కి బాగా యూజ్ అవుతుంది. ఈ మధ్య బ్రింగ్‌రోజ్ ఆయిల్ అని కూడా అంటున్నారు. ఈ మధ్య చాలా ఇక్కడైతే నా టీ రెడీ అయిపోయిందండి. గ్లాస్‌లో పోసుకొని చక్కగా లాగిచ్చేస్తే ప్రశాంతంగా ఏ తలనొప్పి లేకుండా రోజంతా నేను యాక్టివ్‌గా ఉండడానికైతే యూజ్ అవుతుంది. ఇలా అంటున్నానని ఏమనుకోమాకండి. నాకు అనిపించిన ఫీలింగ్, నేను ఎక్స్పీరియన్స్ చేసిన ఫీలింగ్ ఇది. లెట్స్ క్లీన్ మై స్టవ్. నా స్టవ్‌నైతే నేను ఈ విధంగా తుడుస్తాననమాట. మీలో చాలామందికి తెలుసు, స్క్రబ్బర్ పెట్టేసి సోప్ డిష్ వాషర్‌తోనే నేను క్లీన్ చేస్తాను మ్యాక్సిమం. ఇంతకుముందు అవి ఇవి కొనేదాన్ని, కానీ ఈ మధ్య ఏంటో కొనాలంటే నాకే కొనాలనిపించట్లేదు. ఇంతకుముందు అవి ఇవి కొనేదాన్ని, కానీ ఈ మధ్య అవి ఏం కొనకుండా చక్కగా డిష్ వాషర్‌తోనే క్లీన్ చేసుకుంటున్నాను. ఫస్ట్ ఇలా స్క్రబ్ చేసేసి బాగా రుద్దేస్తా. ఇవి నేను మీషోలో తీసుకున్నాను. స్టవ్ క్లీనర్సా ఏదో పేరుంది, సంథింగ్ నాకు కూడా తెలీదు, ఐడియా లేదు, మర్చిపోయాను. వీటిని పెట్టి మనం వాటర్లో డిప్ చేసి తర్వాత మనకి తుడిస్తే చాలా బాగా వర్క్ చేస్తుంది. అంటే నీళ్ళ మచ్చలు ఉంటాయి కదా కొన్ని, చిన్న చిన్నవి, మనం ఎంత నీట్గా క్లీన్ చేసినా అలాంటివి అయితే దీంతో ఉండట్లేదు అనమాట మెయిన్గా. ఓకేనా? ఇదైతే చాలా చాలా నాకు బాగా యూస్ అయింది. ఇంకా ఆర్డర్ చేసుకుందాం అని అనుకుంటున్నాను. చూద్దాం ఎప్పుడు ఆర్డర్ చేస్తా.